చిన్నప్పుడు సరిగ్గా పాడకపోతే వాళ్ళ డాడీ చేతిలో దెబ్బలు తిన్న మైకేల్ జాక్సన్ ఇప్పుడు కింగ్ ఆఫ్ పాప్ ఎలాగయ్యాడు? జాక్సన్ 5లో నుంచి మైకేల్ జాక్సన్ ఎందుకు బయటకు వచ్చాడు? మైకేల్ జాక్సన్ చనిపోయే ముందు ఫేస్ చేసిన డ్రామా ఏంటిది? అలానే మైకేల్ జాక్సన్ ఫుల్ లైఫ్ స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మైకేల్ జాక్సన్ 29th ఆగస్ట్ 1958లో అమెరికాలోని గ్యారీ, ఇండియానాలో జన్మించాడు. మైకేల్ జాక్సన్ తండ్రి పేరు జో జాక్సన్, తల్లి పేరు క్యాథరిన్ జాక్సన్. వీళ్ళకి మొత్తం 10 మంది సంతానము. అందులో మైకేల్ జాక్సన్ 8వ వాడు. ఇంకొక అబ్బాయి చనిపోయాడు. వీళ్ళు మొత్తం 9 మంది. 6 మంది బ్రదర్స్, 3 సిస్టర్స్. మైకేల్ జాక్సన్ మదర్ ఒక పియానో ప్లేయర్, తండ్రి ఒక గిటారిస్ట్. అలానే ఈయన ఒక బాక్సర్. వీటితో పాటు ఈయన క్రేన్ ఆపరేటర్గా కూడా వర్క్ చేసేవాడు. ఈయన ఒక పెద్ద మ్యూజిషియన్ అవ్వాలనుకున్నాడు, కానీ అవ్వలేకపోయాడు. ఇంకా ఈయన పెద్ద ప్రొఫెషనల్ బాక్సర్ అవ్వాలనుకున్నాడు, కానీ అవ్వలేకపోయాడు. జాక్సన్ వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చాలామంది పిల్లలు ఉండడం వల్ల ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యేవారు. అందుకే వాళ్ళకి తెలిసిన మ్యూజిక్ అండ్ సింగింగ్ని పిల్లలకు నేర్పించారు. వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా బాగా నేర్చుకున్నారు. వాళ్ళని జాక్సన్ 5గా ఒక గ్రూప్ లాగా తయారు చేసి లోకల్ షోస్కి, క్లబ్స్కి పర్ఫామ్ చేయడానికి పంపించేవారు. మైకేల్ జాక్సన్ 5లో ఫ్రంట్ మ్యాన్గా ఉండి సాంగ్స్ పాడేవాడు. మైకేల్ జాక్సన్ వాయిస్, పాడే విధానం చాలా బాగుండేది. దానికి జనాలు ఈజీగా కనెక్ట్ అయ్యేవారు. మైకేల్ జాక్సన్ వాళ్ళ డాడీ వాళ్ళతో చాలా దారుణంగా బిహేవ్ చేసేవాడు. రిహార్సల్ చేసే టైంలో, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ చిన్న తప్పు జరిగినా బెల్ట్తో కొట్టేవాడు, తన్నేవాడు, గోడకేసి బాధేవాడు. ఒకసారి అయితే చంపడానికి కూడా చూశాడంట. తన తండ్రి వాళ్ళని డాడీ అని కూడా పిలువనిచ్చేవాడు కాదు. పిలిస్తే సార్ అని పిలవాలి, లేకపోతే జోసెఫ్ అని పిలవండి అని చెప్పేవాడు. ఇంకా మైకేల్ జాక్సన్ ముక్కు మీద కామెంట్స్ చేసేవాడు, ఫ్యాట్ నోస్, బిగ్ నోస్ అని. అది మైకేల్ జాక్సన్లో ఒక ఇన్సెక్యూరిటీని బిల్డ్ చేసింది. దానివల్లనే జాక్సన్ ముక్కుకి మల్టిపుల్ ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకున్నాడని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంకా మైకేల్ జాక్సన్ 12-13 ఇయర్స్ ఉన్నప్పుడు తన ప్యూబర్టీ డిలే అవ్వడానికి ఫోర్స్ఫుల్గా మైకేల్ జాక్సన్కి ఇంజెక్షన్స్ ఇప్పించేవాడంట. ప్యూబర్టీ దాటితే తన వాయిస్ అంతా చేంజ్ అవుతుంది కదా, అలా చేంజ్ అవ్వద్దని అలా చేయించేవాడంట. ఇంకా మైకేల్ జాక్సన్ తన బ్రదర్స్ డే అండ్ నైట్ అనే తేడా లేకుండా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మైకేల్ జాక్సన్ ఎప్పుడు మ్యూజిక్, సాంగ్స్, ప్రోగ్రామ్స్, ప్రాక్టీస్లో పడి తన చైల్డ్హుడ్నే ఎంజాయ్ చేయలేకపోయాడు. సరిగ్గా స్కూలుకు కూడా వెళ్ళలేదు. ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. ఫుల్ ప్రాక్టీస్ చేసి తన బ్రదర్స్తో కలిసి లోకల్ ఈవెంట్స్లో, క్లబ్స్లో, కాన్సర్ట్స్లో పర్ఫామ్ చేసేవాడు. జాక్సన్ 5 లైమ్లైట్లోకి వచ్చింది మాత్రం 1967లో న్యూయార్క్ హార్లెమ్ అపోలో థియేటర్లో జరిగిన కాన్సర్ట్ వల్ల. అపోలో థియేటర్లో అప్పుడు ఎవ్రీ ఇయర్ అమెచ్యూర్ నైట్ అనే ఒక ఈవెంట్ జరిగేది. ఇందులో సింగర్స్, మ్యూజిషియన్స్, కమెడియన్స్ ఇంకా చాలామంది పర్ఫామ్ చేసేవారు. ఇది చాలా పెద్ద ఈవెంట్. ఆల్మోస్ట్ 1500 మంది అటెండ్ అవుతారు. అంతమంది ముందు ఏ చిన్న తప్పు జరిగినా కానీ జనాలందరూ బూ చేస్తారు, ఎక్కిరిస్తారు. ఇందులో పర్ఫామ్ చేసి విన్ అవుతే మంచి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఇందులో పర్ఫామ్ చేయాలనుకున్నాడు మైకేల్ జాక్సన్ వాళ్ళ ఫాదర్. కానీ మైకేల్ జాక్సన్ వాళ్ళు ఉండేది ఇండియానాలో. ఈ ఈవెంట్ జరిగేది న్యూయార్క్ హార్లెమ్లో. మళ్ళీ దీనికి ఎంట్రీ ఫీజు కూడా ఉంటుంది. అప్పుడు మైకేల్ జాక్సన్ వాళ్ళ ఫాదర్ తన దగ్గర ఉన్నదంతా ట్రావెలింగ్కి, ఎంట్రీ ఫీజుకే పెట్టేశాడు. ఇందులో కనుక ఓడిపోతే వీళ్ళు ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఇదంతా తన కొడుకులకి క్లియర్గా చెప్పాడు. ఇక్కడ డబ్బుల కన్నా ఎక్కువగా అందులో ఓడిపోతే జనాలు ఎక్కరిస్తారు, తిడతారు, ఎలాగైనా గెలవాలి అని థియేటర్కి వెళ్ళారు. ప్రాక్టీస్ చేశారు. స్టేజ్ మీద నుంచి పిలిచారు, వెల్కమ్ టు జాక్సన్ 5 అని. వాళ్ళు వచ్చారు, పర్ఫామ్ చేస్తున్నారు. 1500 మంది ముందు పర్ఫామ్ చేయడం అదే మొదటిసారి. వాళ్ళలో ఏదో తెలియని భయం, అలానే వాళ్ళలో కోఆర్డినేషన్ మిస్ అవుతుంది, స్టెప్స్ మిస్ అవుతున్నాయి. జనాలు బూ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు మైకేల్ జాక్సన్ తన ఫాదర్ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని తన ఫేవరెట్ సింగర్ అయిన జేమ్స్ బ్రౌన్ సాంగ్ని పాడడం మొదలుపెట్టాడు. ప్రతి హై నోట్ని, డ్రాప్ని యాజ్ ఇట్ ఈజ్గా టచ్ చేస్తూ పర్ఫెక్ట్గా పాడడం స్టార్ట్ చేశారు. అక్కడున్న జనాలందరూ అది చూసి ఇంప్రెస్ అయ్యారు. ఫ్లాప్ అవుతున్న పర్ఫార్మెన్స్ని మైకేల్ జాక్సన్ తన సాంగ్తో నిలబెట్టాడు. అమెచ్యూర్ నైట్ ట్రోఫీ విన్ అయ్యారు, ప్రైజ్ మనీ విన్ అయ్యారు. అలా వాళ్ళు లైమ్ లైట్లోకి వచ్చారు. ఇదంతా చూసిన మోర్టన్ అనే ఒక మ్యూజిక్ కంపెనీ 1969లో జాక్సన్ 5తో ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీతో కలిసి జాక్సన్ 5 కొన్ని ఆల్బమ్స్ని రిలీజ్ చేసింది. ఐ వాంట్ యూ బ్యాక్, ఏబీసీ, ద లవ్ యూ సేవ్, అలా 14 ఆల్బమ్స్ని రిలీజ్ చేసింది. ఈ ఆల్బమ్స్ అన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. దానితో వాళ్ళు ఫేమస్ అయ్యారు, ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యారు.
కాలిఫోర్నియాకి షిఫ్ట్ అయ్యారు. మైకేల్ జాక్సన్ 5లోనే ఉంటూ ఇంకొక సైడ్ తనకి సొంత గుర్తింపు తెచ్చుకోవాలని మోర్టన్తో కలిసి కొన్ని ఆల్బమ్స్ని రిలీజ్ చేశాడు. గాట్ టు బి దేర్, బెన్, మ్యూజిక్ అండ్ మీ, ఫర్ ఎవర్ మైకేల్ అనే ఆల్బమ్స్ని రిలీజ్ చేశాడు. ఇవి అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. అలానే మైకేల్ జాక్సన్ 5తో కలిసి కొన్ని ఆల్బమ్స్ని రిలీజ్ చేశాడు. అవి మంచి సక్సెస్ అయ్యాయి. అయితే జాక్సన్ 5 మోవర్టన్ ద్వారా రిలీజ్ చేసిన ఆల్బమ్స్ బాగా అమ్ముడుపోయాయి. ఆల్మోస్ట్ ఆల్ 60 మిలియన్ అమ్ముడుపోయాయి. కానీ జాక్సన్ 5 గ్రూప్ వాళ్ళకి వెళ్ళే రాయల్టీ జస్ట్ 2.8% మాత్రమే. వీళ్ళు పడ్డ కష్టానికి ఇది చాలా తక్కువ. అందుకే కోపంతో ఆ కంపెనీలో నుంచి వీళ్ళు బయటికి వచ్చేశారు. కానీ జాక్సన్ బ్రదర్స్లో ఒకడైన జెర్మైన్ జాక్సన్ మోవర్టన్ ఫౌండర్ కూతుర్ని పెళ్లి చేసుకొని అక్కడే ఉండిపోయాడు. అలా 5 మంది కాస్త 4 అయిపోయారు. ఇంకా కొన్ని ఇష్యూస్ వల్ల జాక్సన్ 5 పేరుని కాస్త ద జాక్సన్గా మార్చేశారు. తర్వాత మైకేల్ జాక్సన్ ఎపిక్ అనే కంపెనీతో కలిసి సొంత ఆల్బమ్స్ని రికార్డ్ చేసి రిలీజ్ చేశాడు. ఆఫ్ ద వాల్, థ్రిల్లర్ అనే ఆల్బమ్స్ని రిలీజ్ చేశాడు. ఇవి చాలా సక్సెస్ అయ్యాయి. థ్రిల్లర్ ఆల్బమ్ అయితే అప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీని షేక్ చేసింది. 8 గ్రామీ అవార్డులని మైకేల్ జాక్సన్కి తెచ్చిపెట్టింది. ఇది మామూలు విషయం కాదు. మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఒక్క గ్రామీ అవార్డు వస్తే చాలనుకుంటారు. కానీ మైకేల్ జాక్సన్ ఒక్క ఆల్బంతో 8 గ్రామీ అవార్డులను విన్ అయ్యాడు. ఈ ఆల్బమ్ ఎంత సక్సెస్ అయ్యిందనంటే 66 మిలియన్ల కాపీలు అమ్ముడుపోయాయి. ఈ రోజుకి బెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్గా ఇదే ఉంది. ఈ ఆల్బంలో బెల్లీ జీన్ అనే సాంగ్ ఉంది. ఈ సాంగ్లోనే మైకేల్ జాక్సన్ ఫస్ట్ టైం మూన్ వాక్ చేశాడు. తర్వాత ఈ మూన్ వాక్ మైకేల్ జాక్సన్ సిగ్నేచర్ స్టెప్ అయింది. చాలా స్టేజెస్ మీద పర్ఫామ్ చేశాడు. అప్పుడే తనకి కింగ్ ఆఫ్ పాప్ అనే నేమ్ వచ్చింది. దానితో మైకేల్ జాక్సన్కి ఇంకెక్కువ ఫ్యాన్స్ అయ్యారు. మైకేల్ జాక్సన్ స్టార్ అయ్యాడు. అప్పుడు 1984లో మైకేల్ జాక్సన్కి పెప్సీ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది $5 మిలియన్. అలా పెప్సీ అడ్వర్టైజ్మెంట్ని షూట్ చేస్తున్నప్పుడు ఫైర్ వర్క్ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు మైకేల్ జాక్సన్ హెయిర్, తల, ముఖంకి అంతా 3rd డిగ్రీ బర్న్స్ అయ్యాయి. అప్పుడు మైకేల్ జాక్సన్ తన కాలిన గాయాలకి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత మైకేల్ జాక్సన్ బర్న్ విక్టిమ్ కోసం బర్న్ సెంటర్ని స్టార్ట్ చేశాడు. అప్పుడు బర్న్ విక్టిమ్ కోసం ఒక ఎక్విప్మెంట్ని కొన్నాడు. అందులో మైకేల్ జాక్సన్ సరదాగా పడుకున్నాడు. అప్పుడు ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో తీశాడు. తర్వాత ఆ ఫోటో చాలా సర్క్యులేట్ అయింది. మైకేల్ జాక్సన్ ఆక్సిజన్ బాక్స్లో పడుకున్నాడు చాలా రోజులు బ్రతకడానికి అని. కానీ అది నిజం కాదు. బర్న్ విక్టిమ్ కోసం కొన్న ఎక్విప్మెంట్ అది. అందులో మైకేల్ జాక్సన్ సరదాగా పడుకున్నాడు అంతే. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. 1979లో మైకేల్ జాక్సన్ ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడు. అప్పుడు చాలామంది మైకేల్ జాక్సన్కి నల్లగా ఉండడం ఇష్టం లేక ఇలా సర్జరీ చేసుకున్నాడని చాలామంది అనుకున్నారు. కానీ అది నిజం కాదు. మైకేల్ జాక్సన్కి విటిలిగో అనే ఒక చర్మ వ్యాధి ఉండేది. దానివల్ల ఆయన బాడీ మీద తెల్లగా మచ్చలు వచ్చేవి. అది కవర్ చేయడానికి ముందు మేకప్ వేసేవారు. ఇది ఎక్కువ అవ్వడంతో మైకేల్ జాక్సన్ సర్జరీ చేసుకున్నాడు. ఇంకా మైకేల్ జాక్సన్ ముక్కుకి సర్జరీ చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నావు అని అడిగితే మైకేల్ జాక్సన్ డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్నప్పుడు కింద పడ్డాను, నోస్ బ్రేక్ అయింది, అందుకే చేసుకున్నాను అని చెప్పాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత మైకేల్ జాక్సన్ డాక్టర్స్ని తన వెంట పెట్టుకునేవాడు. 1987లో బ్యాడ్ ఆల్బమ్ని మైకేల్ జాక్సన్ రిలీజ్ చేశాడు. ఈ ఆల్బమ్ యుఎస్లోనే కాదు వేరే కంట్రీస్లో కూడా చాలా సక్సెస్ అయింది. అదే టైంలో మైకేల్ జాక్సన్ ద బ్యాడ్ టూర్ని స్టార్ట్ చేశాడు. ఈ టూర్ని మొత్తం 2 years చేశాడు. 123 షోస్తో 15 కంట్రీస్లో ఈ టూర్ని చేశాడు. ఈ టూర్లో మొత్తం 4.4 మిలియన్ మంది అటెండ్ అయ్యారు. దీనితో మైకేల్ జాక్సన్కి $125 మిలియన్ రెవెన్యూ వచ్చింది. 2 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. అంటే ఊహించుకోండి ఏ రేంజ్లో ఈ టూర్ సక్సెస్ అయ్యిందో. అలా 1987 నుంచి 1989 వరకు ఈ టూర్ని చేశాడు. నెక్స్ట్ 1989లో ఇంకొక ఆల్బమ్ని రిలీజ్ చేశాడు. దాని పేరే డేంజరస్. ఇది రిలీజ్ అయిన 1 వీక్లోనే 5 మిలియన్ కాపీస్ అమ్ముడుపోయాయి. ఈ ఆల్బమ్ చాలా సక్సెస్ అయింది. ఈ ఆల్బంలోనే ఒక సాంగ్ ఉంది బ్లాక్ ఆర్ వైట్ అని. ఈ సాంగ్లోనే మన ఇండియన్ డాన్సర్ మైకేల్ జాక్సన్తో కలిసి డ్యాన్స్ చేశారు. తన పేరు యమునా సంగర్ శివం. తర్వాత మైకేల్ జాక్సన్ తన దగ్గర ఉన్న మనీతో క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలకు, చారిటీస్కి, పేద పిల్లలకు చాలా మనీని డొనేట్ చేశాడు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నెవర్లాండ్ని పిల్లల కోసం కట్టించాడు. $17 మిలియన్ 2700 ఎకరాలలో దీన్ని కట్టించాడు. ఇందులో అమ్యూజ్మెంట్ పార్క్, మూవీ థియేటర్, గార్డెన్ ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు ఇదంతా చేశాడు అనంటే మైకేల్ జాక్సన్ తన చైల్డ్హుడ్ని మిస్ అయ్యాడు.
తన చైల్డ్హుడ్లో ఎంజాయ్ చేయలేడు. అందుకే క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలు, పేద పిల్లలు వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని ఇది కట్టించాడు. మైకేల్ జాక్సన్ పిల్లలతో కలిసి చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేసేవాడు. మైకేల్ జాక్సన్ది చిన్నపిల్లల మనస్తత్వం. అలానే మైకేల్ జాక్సన్ చాలా సెన్సిటివ్ కూడా. అలా మైకేల్ జాక్సన్ పిల్లలతో కలిసి నెవర్లాండ్లో హ్యాపీగా ఉండేవాడు. పిల్లలు కూడా మైకేల్ జాక్సన్ ఉన్నా లేకున్నా వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేసేవారు. అదే టైంలో ఒక 13 ఏళ్ల అబ్బాయి తన ఫాదర్ మైకేల్ జాక్సన్ మీద కేసు పెట్టారు. మైకేల్ జాక్సన్ లైంగికంగా వేధిస్తున్నాడు అని. అప్పుడు పోలీసులు మైకేల్ జాక్సన్ని ఇంటరాగేషన్లో అడిగారు. అప్పుడు మైకేల్ జాక్సన్ నో, నేను అలా చేయలేదు అని చెప్పాడు. తర్వాత మైకేల్ జాక్సన్ కోర్టు చుట్టూ తిరగలేక కోర్టు బయట $20 బిలియన్ సెటిల్ చేసుకున్నాడు. దాని తర్వాతనే మైకేల్ జాక్సన్ మీద ఇంకా ఎక్కువ ఎలిగేషన్స్ స్టార్ట్ అయ్యాయి. తప్పు చేయకపోతే అంత మనీని ఎందుకు ఇచ్చాడు అని. అప్పుడు మైకేల్ జాక్సన్ టీం లాంగ్ కోర్ట్ ట్రయల్స్ని అవాయిడ్ చేయడానికి ఇలా చేశాము అని చెప్పుకొచ్చింది. మళ్ళీ మైకేల్ జాక్సన్ వాళ్ళ అక్క బయటికి వచ్చి మైకేల్ జాక్సన్ అలాంటి వాడే, పిల్లల్ని అలా చేసేవాడే అని చెప్పింది. తర్వాత మళ్ళీ నిజం ఒప్పుకుంది. నా హస్బెండ్ మైకేల్కి అగెనెస్ట్గా మాట్లాడమని ఫోర్స్ చేస్తే అలా చేశాను అని చెప్పింది. మైకేల్ జాక్సన్ వీటి నుంచి బయటికి రావడానికి తన క్లోజ్ ఫ్రెండ్ అయిన లీసా మేరీని 1994లో పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ 1996లో వీళ్ళు విడిపోయారు. మళ్ళీ 1996లోనే డెబ్బీ రోని పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి 2 పిల్లలు కూడా పుట్టారు. మళ్ళీ 1999లో వీళ్ళు విడిపోయారు. మైకేల్ జాక్సన్కి 2002లో ఇంకొక బాబు పుట్టాడు. కానీ తల్లి ఎవరో అఫీషియల్గా ఎవరికి తెలియదు. ఇలాంటి టైంలో కూడా మైకేల్ జాక్సన్ ఒక ఆల్బమ్ని రికార్డ్ చేశాడు. దాని పేరు హిస్టరీ, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఇది చాలా సక్సెస్ అయింది. తర్వాత కాంట్రవర్సీలకు అన్నిటికీ దూరంగా మైకేల్ జాక్సన్ ఉంటూ ఇన్విజిబుల్ ఆల్బమ్ మీద వర్క్ చేస్తూ ఉన్నాడు. అదే టైంలో హిస్టరీ వాల్ టూర్ని స్టార్ట్ చేశాడు. అప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం మైకేల్ జాక్సన్ ఇండియాని విజిట్ చేశాడు. తర్వాత 2001లో ఇన్విజిబుల్ అనే ఆల్బమ్ని రిలీజ్ చేశాడు. ఇదే తాను చనిపోయే ముందు రిలీజ్ చేసిన లాస్ట్ ఆల్బమ్. మళ్ళీ 2003లో పిల్లల్ని వేధిస్తున్నాడు అన్న కేసు మైకేల్ జాక్సన్ మీద పడింది. కానీ 2005లో మైకేల్ జాక్సన్ కోర్టుకి అటెండ్ అయ్యాడు. మైకేల్ జాక్సన్ నిర్దోషి అని కోర్టు తీర్పిచ్చింది. ఈ కోర్టు కేసుల వల్ల మైకేల్ జాక్సన్ అప్పుల పాలైపోయాడు. ఒక పక్క కోర్టు కేసులు, ఇంకొక పక్క ఆస్తి నష్టం, ఇంకో పక్క హెల్త్ ప్రాబ్లమ్స్, వైఫ్ డివోర్సులు. వీటన్నిటి వల్ల మైకేల్ జాక్సన్కి నిద్ర పట్టేది కాదు. జనాలకి దూరంగా ఒక డార్క్ రూమ్లో ఒక్కడే ఉండేవాడు. డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు. శాంతి సమాధానం కోల్పోయాడు. మైకేల్ జాక్సన్కి నిద్ర రాకపోతే తన పర్సనల్ డాక్టర్ ప్రోఫోఫుల్ అనే మత్తు మందుని ఇచ్చేవాడు. ఇది ఆపరేషన్ థియేటర్లో మత్తు రావడానికి వాడతారు. ఒకరోజు ఇలానే నిద్ర రావట్లేదు అనంటే తన పర్సనల్ డాక్టర్ ఇది ఇచ్చాడు. కానీ ఆ రోజు కాస్త ఎక్కువ డోసుని ఇచ్చాడు. దానితో మైకేల్ జాక్సన్ 2009 జూన్ 25న తాను 50 ఇయర్స్ ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. Michael Jackson has been one of the best known stars on this planet for the last several decades. Confirmation tonight that he has died. Unless you are a fan of Michael Jackson in the way that so many millions of people are, and the way that I am, you can't begin to understand the loss that we're feeling. Ever since I was born, Daddy has been the best father you could ever imagine. And I just wanted to say I love him so much. అలా కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ చనిపోయారు. తాను చనిపోయినా కానీ తన సాంగ్స్ రూపంలో ఇంకా మనకు వినబడుతూనే ఉన్నాడు. Whenever you call our name, I promise I love all of you. We'll be there. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. నమస్తే.